ఆ గొప్ప యాక్టర్ని బయటకు తీసుకొచ్చి అంతే ఇంకా గొప్ప పాత్ర రాలేదనుకోవచ్చా మీకు? అలా ఏం లేదండి, దేనికైనా ఒక టైం కదండి. మాకంటే పేషెన్స్తో ఉన్న యాక్టర్స్ ఎంతోమంది, మాకంటే అవుట్ ఆఫ్ ఏజ్ తర్వాత సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే ఏదో తెరిచిపెట్టిన పుస్తకం ఏం కాదు కదా. ఇక్కడ టైం దేనికైనా ఇట్స్ టేక్ టైమ్స్. రవి గారు, నేను ఎండ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను కానీ బట్ నేను ముందే అడుగుతాను. మీలోని యాక్టర్ కన్నా మీలోని రైటర్కి నేను అభిమానిని. అయ్యో చాలా మంది ఒక దాని కోసం వచ్చి ఇంకో దాంట్లో సెటిల్ అవుతుంటారు. ఈ ఫీల్డ్లో రకరకాల 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడూ రైటర్గా ప్రయత్నం చేయలేదా అసలు ఈ ఫీల్డ్లో? అలానేం కాదండి. అంటే బేసికలీ నేను యాక్టర్గా నేను 100 మార్కుల్లో అంటే 90% నేను యాక్టర్గా నేను మార్క్స్ వేసుకుంటా. ఫస్ట్ నా కాన్ఫిడెన్స్ అదే. నన్ను నమ్మింది అదే, పబ్లికే కాదు, రైటర్స్, క్రియేటర్స్, టెక్నికల్గా అన్ని రకాలుగా నన్ను అందరూ నమ్మింది ఇండస్ట్రీలో అదే కదా. ఇటు కన్నడ సక్సెస్ అయినా, తెలుగు అయినా, ఏదైనా మనల్ని నమ్మిన దాంట్లో ముందు ప్రవహిద్దాం. తర్వాత కొంచెం మనం దారి మార్చుకున్న ఆ ప్రవాహం బాగుంటుంది. ముందే మనం రకరకాల దారిలో అడుగు పెట్టలేం. కొంతమంది నమ్మచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. అది బేసికల్గా తమిళనాడులో నేను చూసిన ప్రపంచం. ఫస్ట్ నేను ఎంటర్ అయిందే తమిళనాడుకి. అక్కడ ఒక 1 year స్ట్రగుల్ అవన్నీ చూసుకుని వచ్చినప్పుడు, అక్కడ ప్రపంచం చూసినప్పుడు నాకు ఒక మనిషి యాక్టర్గా, అంటే వడపల్లిలో నేను క్లాసెస్ చెప్పేటప్పుడు నాజర్ గారు లాంటి వ్యక్తి, అంత గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఆ ప్రసాద్ ల్యాబ్లో నేను క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు, ఒక వ్యక్తి నేను ఏదైతే యాక్టింగ్ చేస్తున్నా అతను చూస్తానో, ఈవినింగ్ నేను బయట ఇడ్లీ బండి దగ్గర రోడ్డు మీద ఆగి టిఫిన్ చేస్తుంటే అతను ఒక వైలిన్ బట్టుకు వెళ్ళడం చూస్తాను నేను. అతను చూసి ఆపి, అతని పేరు ఎలవరసన్ అనుకుంటా, ఎలవరసన్, అప్పుడు 2004 అరౌండ్ 5. ఏంటి వైలిన్ ఏంటిది ఏంటంటే, వైలినిస్ట్ తన ఎలా నువ్వు యాక్టర్ కదా, ఇది చేస్తాను, ఓకే నాకు వచ్చు, నాకు దాని మీద ఇంట్రెస్ట్, ఓకే. అయిపోయిన నెక్స్ట్ డే అతను సింగరు. అతను ఒకటి కాదు అడిగితే అతను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. అతను అప్పటికే వన్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే రైటర్గా పనిచేస్తున్నాడు ఒక 7-8 ఫిల్మ్స్కి. హరి గారని, మన సింగం 1, 2 వాటికి వీటికి. అలా అంటే మనం ముందు నుంచి చూసుకుంటే తెలుగులో తప్ప ఒక మనిషి ఒక పని చేయాలి అనేది, సినిమా అనేది ఒక పని. అందులో 24 క్రాఫ్ట్లో నీ టాలెంట్ ఉంటే ఏదైనా చేయొచ్చు. కమల్ హాసన్ గారిని గొప్ప యాక్టర్ అంటాం కానీ ఫ్లోలో గొప్ప డైరెక్టర్ అనొచ్చు, ప్రొడ్యూసర్ అనొచ్చు, స్క్రీన్ ప్లే రైటర్ అనొచ్చు, కొరియోగ్రాఫర్ అనొచ్చు, డైలాగ్ రైటర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం చూసే కోణం అండి. నీలో టాలెంట్ ఉంటే ఏదైనా అవ్వచ్చు. కాబట్టి తెలుగులో ఏంటంటే ఇతను ఆర్టిస్ట్ కదా, ఏంటి ఎక్కువ చేస్తున్నాడు ఏంటి అనేది ఇక్కడ చెత్త అంతా మన దగ్గర ఉంటుంది ఎక్కువ. టాలెంట్ ఉంటే అవుతాడని అనుకోరు ఎవరు. ఊరికైతే అవకాశం రాదుగా. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.